కంపల్సరిగా జగనన్న విద్యాకానుక మరి 4వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 3 సంవత్సరాలు పూర్తి చేస్తున్న 4వ సంవత్సరంలోకి రావడం జరిగింది. అలాగే 4వ సంవత్సరంలో స్కూళ్ళు అంటే మరి జూలై 1 ప్రారంభం జూలై 1 నుంచి అని చెప్పారు. మరి జూలై 1 అంటే ముఖ్యమంత్రి గారు 3 ఏళ్ళు పూర్తి చేసి 4వ సంవత్సరంలోకి వచ్చారు కాబట్టి 4వ సంవత్సరం కూడా జగనన్న విద్యా కానుక మరి ఈ రోజున ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఎంపీటీసీ పివిఆర్ న్యాయరాజ్ గారికి, అలాగే విద్యా కమిటీ చైర్మన్ వత్స జగదీష్ గారికి, అలాగే సెక్రటరీ గారికి, మన నాయుడు గారికి, ఆర్బీకే చైర్మన్ గారికి, సర్పంచ్ గారికి, అలాగే వార్డు మెంబర్లకు, మరి అలాగే ఇన్ఛార్జ్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన తల్లిదండ్రులకు, పిల్లలకు, అలాగే స్కూల్ మాస్టర్లకి అందరికీ కూడా విద్యా సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి పిల్లలకి చక్కగా చదివించాలనే ఉద్దేశంతో మరి బుక్స్ మరి వాళ్ళకి డ్రెస్సులు, బ్యాగులు, షూస్ గతంలో మరి 65 మంది 71 మంది అయితే ఈ సంవత్సరం 61 మందికి ఆల్రెడీ అన్నీ కూడా బ్యాగులు, డ్రెస్సులు అన్నీ రావడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా మరి జరుగుతుంది కాబట్టి మన ఉండి మండలం వాండ్రం గ్రామంలో ఈ రోజున మన మెయిన్ స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వాండ్రం గ్రామం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి, మరి పేరెంట్స్ తరఫున, మా గ్రామం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన ఉండి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన పివిఎల్ నర్సరాజ్ గారికి కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే గతంలో మరి ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు మరి స్కూల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి మరి ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్లోనే చదువుకునేవారు. అలా కాకుండా ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళు మరి కాన్వెంట్ల కన్నా మరి గ్రామాల్లో మరి మన ఈ స్కూల్ మన విలేజ్ స్కూల్స్ అన్నీ కూడా మరి కార్పొరేట్ స్కూల్స్ దీంతో మరి పెయింటింగ్స్ కానీ, బాత్రూమ్లు కానీ మరి ఎంతో మరి చేసిన నాడు నేడులో మరి ఈ మెయిన్ స్కూల్కి 15 లక్షల రూపాయల దాకా మనకు పట్టడం, మరి దీన్ని హెడ్ మాస్టర్ చక్కగా టాయిలెట్స్, రూమ్లో పెయింట్స్, మరి కింద కూడా ఫ్లోరింగ్ అంతా కూడా చక్కగా చేసి మరి స్కూల్లో మన పేరెంట్స్ కూడా చూసి మరి ఈ రోజున గతంలో కన్నా డబుల్ అంటే రెట్టింపు పిల్లలు స్టూడెంట్స్ క్లాస్కి మరి స్కూల్స్కి రావడం జరిగింది. ఇదంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి. అలాగే మరి స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాన్వెంట్ల కన్నా మనకు కూడా ఇంగ్లీష్ మీడియం ఉండాలనే ఉద్దేశంలో మరి ఇంగ్లీష్ మీడియం కూడా మరి ఏర్పాటు చేసే టీచర్స్ ఏర్పాటు చేసి మరి చక్కగా ఇంగ్లీష్ కూడా నేర్పడం జరుగుతుంది. అందుకని దీనికి సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ప్రత్యేక
ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమం మరి ఎంపీటీసీ గ్రామ ఎంపీటీసీ అయిన వివేకానంద గారిని కూడా మాట్లాడుకోవచ్చు. ఈరోజు జగనన్న విజయ కానుక సందర్భంగా మన మెయిన్ స్కూల్లో 65 బ్యాగులు, అలాగే బట్టలు, బెల్ట్, షూ అన్నీ కూడా రావడం జరిగింది. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు బాగా చదువుకోవాలి, కాన్వెంట్ స్కూల్కి ధీటుగా ఇంగ్లీష్ మీడియం నేర్చుకుని ఓల్డ్ స్కూల్లో కూడా మన స్కూల్స్లో కూడా బాగా చదువుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మెయిన్ మన గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ బీఎస్సీ బీఈడీ చదివిన ఎంప్లాయీస్ని మట్టికే టీచర్స్గా తీసుకుంటారు. ప్రైవేట్ స్కూల్స్లో ఇంజనీరింగ్ విద్యార్థులు అవనండి, మామూలు ఇంటర్మీడియట్ విద్యార్థుల చేత టీచింగ్ చెప్పడం జరుగుతుంది. అదంతా కూడా తల్లిదండ్రులు గమనించి మన గవర్నమెంట్ స్కూల్స్లోని మెయిన్ బీఎస్సీ బీఈడీ అంటే క్వాలిఫై అయిన వాళ్ళనే టీచర్స్గా తీసుకుని విద్యా బోధన చేయడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా అది గమనించి ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో చదివించాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. అలాగే గత ప్రభుత్వాలు మన ఊళ్ళో మన గ్రామంలో 3 స్కూల్స్ ఉండేవి. హరిజన వాళ్ళు మన హెల్మెట్ గ్రామమైన లంక గ్రామంలో స్కూలు, మన ఇక్కడ మెయిన్ స్కూలు, అలాగే మన హరిజనవాడలో ఒక స్కూలు ఉండేది. టీచర్స్ 80 టీచర్స్ ఉండేవారు. గత ప్రభుత్వం వారు గవర్నమెంట్ స్కూల్స్ని అశ్రద్ధ చేయడం వల్ల క్రమేపీ టీచర్స్ ముగ్గురికి రావడం జరిగింది. దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉంటే పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బంది అని చెప్పి స్కూల్స్ని డెవలప్ చేసి స్కూల్స్కి మన ఈ స్కూల్స్కి ఇంచుమించుగా 5 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు ఇచ్చి ఈ స్కూల్ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే గ్రామాల్లో కూడా స్కూల్స్ పరిశుభ్రత అంతా కూడా మంచి ఫుడ్ పెట్టి వాతావరణం బాగుండాలి, మంచి కాల్షియంస్ కూడిన ఫుడ్ని విద్యార్థులకి పెట్టాలని చెప్పి సంకల్పంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఒక జేయింగ్ కింద పెట్టుకుని నడపడం జరుగుతుంది. ఈవేళ మనం ఈ స్కూల్స్లో మన విద్యాకల్పి చైర్మన్ గారు ఉన్నారు, అలాగే సెక్రటరీ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా విజిట్ చేసి కరెక్ట్గా భోజనం కాల్షియంతో మెనూతో కూడిన భోజనాన్ని పెడుతున్నారో లేదో కూడా వారు దీన్ని పర్యవేక్షించి పిల్లలకు మంచి విద్యా బోధనలు అందించాలని చెప్పి మన స్కూల్స్ని కూడా మన కోపలే స్కూల్ కూడా చేసి 3వ తరగతి నుంచి అక్కడ కూడా డెవలప్ చేసి, అలాగే ఇంటర్మీడియట్ వచ్చినప్పటికీ ఉండి స్కూల్లో లేడీస్ ఇంటర్మీడియట్స్ +1 +2 కూడా పెట్టడం జరిగింది. ఈవేళ మన స్కూల్లో 10th క్లాస్ అయిన విద్యార్థులు ఎవరైనా ఉంటే ఆ లేడీస్కి మన ఉండే స్కూల్లో +1 +2 కూడా ఇంటర్మీడియట్ అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా మనం సద్వినియోగపరుచుకుని పిల్లలు భవిష్యత్తు కాబట్టి దాన్ని గమనించి తల్లిదండ్రులందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే పిల్లల్ని జాయిన్ చేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మన దాసకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మరి సర్పంచ్ గారు కూడా అసలు మాట్లాడతారు. జగదీష్ గారు అక్కడ బ్యాగులు మరి ఇప్పుడు హెడ్ మాస్టర్ ఎంపీటీసీ గారు వైస్ ప్రెసిడెంట్ గారు చైర్మన్ ఎవరండి విద్యా కమిటీ చైర్మన్ గారు ప్రస్తుతం బ్యాగులు బుక్స్ తప్పనిసరిగా అందజేయవలసిందిగా మరి ప్రస్తుతం జగదీష్ గారిని మరి రావాల్సిందిగా జగదీష్ గారి చేత ఇప్పించండి. మీరు కూడా వెళ్తాం. ఇలా చూడండి ఇచ్చుండ కొంచెం అదే
సెక్రటరీ గారు రాలేదండి ఇలా చూడండి ఇలా చూడండి ఇలా చూడండి చూడండి మీరు ఇక టీసీలు కూడా ఇప్పించండి ఫిఫ్త్ నుంచి తీసుకుని జెరాక్స్ తీసి జాగ్రత్త పెట్టుకోండి అక్కడ తీసుకుంటారు తీసుకుంటారు జగదీష్ పట్టుకోమని జగదీష్ ఏమి నాగనే కూర్చోండి వెళ్ళకండి ఒకసారి వెరిఫై చేస్తాను వాళ్ళు వచ్చండి మీరు ఎలా అయ్యా అవట్లేదు ఫోటో ఎలా ఉండండి ఈ పట్టుకోండి పాఠశాలకి ఎలాగానే సెక్రటరీ గారు చాలా తేడా ఒకసారి చేయండి మాస్టర్
మాస్టర్ గారు పిల్లలు ఒకసారి చెప్తే మా పాత్ర ఇచ్చినటువంటి మన గ్రామ సర్పంచ్ గారు శ్రీ దాసరి వెంకటేశ్వర గారికి, మన గ్రామ ఎంపీటీసీ సభ్యులు శ్రీ పెనుగొచ్చి ఆంజనేయరాజు గారికి, మన గ్రామ సెక్రటరీ గారు, గ్రామ పెద్దలు, మన 2వ వార్డు సభ్యురాలైనటువంటి మెంబర్ గారు శ్రీ కుమారి గారికి, ఇంకా మన వైస్ చైర్మన్ గారు శ్యామ్ గారికి, యాక్టివ్ పర్సన్ శ్యామ్ గారికి, ఇంకా మన గ్రామ పెద్దలు, మన విలేజ్ అభివృద్ధి కొరకు కృషి చేసినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలండి. ఈ రోజు నుంచి మా పాఠశాల ప్రారంభమవుతుంది కాబట్టి మన సీఎం గారు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పిల్లవాడు బాగా చదువుకోవాలి, పేద పిల్లవాడు చదువుకుంటేనే మన సమాజ అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రం మన దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఒక జనరేషన్ మారాలి అంటే పిల్లలు చదువుకోవాలి. ఒక పిల్లవాడు బాగా చదువుకుని ఉద్యోగస్తులు అయితే వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు ఒక జనరేషన్ మారుతుందటండి. అలాగే ప్రతి పేద పిల్లవాడు కూడా చదువుకోవాలి. అందు గురించి మన సీఎం గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టబెట్టండి. ఇంగ్లీష్ మీడియంతో పాటుగా అమ్మఒడి అనే ఒక వినూత్న కార్యక్రమం కూడా ప్రవేశపెట్టి ప్రతి పిల్లల తల్లి ఖాతాలో 15,000 చొప్పున డబ్బులు జమ చేసేవారు. అంటే కొంతమంది రాబర్ట్స్ కార్యక్రమం కోసం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో కూడా వారం 3 కోడిగుడ్లు, 5 చిక్కీలు, మెను పౌష్టికాహారం అందజేయాలని చెప్పేసి ఒక మెను దయచేసి భోజనం వడ్డిస్తున్నారు. అదే కాకుండా ప్రతి పిల్లవాడి పుస్తకాలు, బ్యాగులు, షూ, యూనిఫామ్, సాక్స్లు, బెల్ట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారండి. ఇక్కడ కార్యక్రమం మనం గ్రామ సర్పంచ్ గారి చేత, ఎంపీటీసీ గారి చేత మా పిల్లలకి అందజేవలసిందిగా వాళ్ళు ఆహ్వానించామండి. మా సూచన మనం ధన్యం చేస్తున్నాం. వారి యొక్క ముఖ్య సూచనలతో కూర్చున్నాం. ఈరోజు పర్లేదు కూర్చోండి, కుమార్ గారు కూర్చోండి. నమస్కారం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన మరి విద్యా కానుక మరి ఈ రోజున 4వ సంవత్సరం ప్రారంభం కానుంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గ్రామ ఎంపీటీసీ పివిఆర్ ఆంజనేయరాజు గారు, అలాగే ఉప సర్పంచ్ గారు మరి శ్యామ్ గారికి, అలాగే మరి మెయిన్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ జగదీష్ గారికి, ఆర్బీకే చైర్మన్ రాము గారికి, మరి గ్రామ సెక్రటరీ గారికి నాయుడు గారికి, అలాగే మన 2వ వార్డు మెంబర్ గారైన వెలుగు కుమార్ గారికి, మన విద్యా కమిటీ వైస్ చైర్మన్ మరి ఆయనకి, మరి ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్ అందరికీ కూడా, అలాగే మన వార్డు సభ్యులు, ఇన్ఛార్జీలు, మరి స్కూల్ మాస్టర్ గారికి, పేరెంట్స్ తల్లిదండ్రులకి, మరి మీడియా మరి శ్రీనివాస్ గారికి అందరికి కూడా ఈ విద్యా కానుక సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలనే ఉద్దేశంలో మరి ప్రైవేట్ స్కూల్ దిశగా మరి మన మాండ్రం గ్రామంలో ఈ స్పెషల్ స్కూల్ కూడా మరి ఈ రోజున నాడు నేడు కార్యక్రమంలో కూడా శాంక్షన్ అయింది. మరి మెయిన్ స్కూల్కి 15 లక్షలు వస్తే 11 లక్షల చిల్లర దాకా ఖర్చు పెట్టి టాయిలెట్స్ అన్నీ మరి బోర్డింగ్, అలాగే పెయింట్స్, కింద ఫ్లోరింగ్, మరి ఆడుకోవడానికి మరి ఆ గ్రౌండ్ అంతా కూడా చక్కగా చేసి ప్రైవేట్ స్కూల్కి దీటుగా మన బోర్డ్ స్కూల్ కూడా బాగుండాలనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి పేద పిల్లలందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో మరి ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టి మరి ఎంతో చక్కగా చేస్తున్నారు. అలాగే మీరు మీ మన పిల్లలు మనకు చదువుకోవడానికి మన తల్లుల ఖాతాలో మరి 15,000 రూపాయలు మరి ప్రతి సంవత్సరం వేస్తున్నారంటే, ఎందుకంటే మన పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే మనం డబ్బు కట్టాలి సంవత్సరానికి 15,000. అలాంటిది మన పిల్లలు మన బోర్డ్ స్కూల్లో, మన స్కూల్లో, మన విలేజ్ స్కూల్లో చదువుకోవడానికి మన ఖాతాలో గవర్నమెంట్ నుంచి మరి 15,000 రూపాయలు మరి వేస్తున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లల గురించి మరి అర్హులందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడు అదే కాకుండా మరి ఫుడ్ కూడా చక్కగా మధ్యాహ్నం మరి ఎగ్ అని, చికిడి అని మరి ఎంతో మరి మీ పేరెంట్స్ అందరూ పిల్లలందరికీ కూడా మధ్యాహ్నం భోజనం వసతి కల్పించడం మరి ఇవన్నీ కూడా పిల్లలు
బయటికి వెళ్ళకూడదనే ఉద్దేశంలో మరి మన స్కూల్లో మన గ్రామంలోనే పిల్లలు చదువుకోవాలి, పేదవాళ్ళందరూ కూడా గతంలో చదివించుకోలేకపోయారు, ఇప్పుడు మనం తప్పనిసరిగా చదివించాలనే ఉద్దేశంలో మరి ఈరోజు గ్రామాల్లో మరి పిల్లలందరూ కూడా బయటికి వెళ్ళకూడదనే ఉద్దేశం. గతంలో తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా వచ్చి మరి ఈ రోజున ప్రతి స్కూల్లో మరి అంతకుముందు 20 మంది ఉంటే ఈ స్కూల్లో ఇప్పుడు 40 మంది దాకా పిల్లలు జాయిన్ అయ్యి మరి జరుగుతుంది. అలాగే ఈ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారు రోజా గారు కూడా మరి విజిట్ చేస్తూ మరి చక్కగా టైంకి భోజనాలు అందుతున్నాయా లేకపోతే టీచర్ గారు బాగా చదువుతున్నారా లేదా అనేది కూడా మరి వైస్ చైర్మన్ ఆయన ఆవిడ కూడా వచ్చి పరిశీలి చేసి చేసుకోవాలి. దీనన్నింటికి కారణం పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినందుకు ఆయనకి మన సీఎం గారు అయిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన పివిఎల్ నరసింహరాజు గారికి మా వాటరం గ్రామం తరఫున మా పిల్లల స్పెషల్ స్కూల్ పిల్లలు పేరెంట్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మన విలేజ్ మన వైస్ ప్రెసిడెంట్ గారైన ముదండి శ్యామ్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజున జగనన్న విద్యాకాంక్ష లెసన్ స్కూల్లోకి ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ అయినటువంటి శ్రీ దాసరి వెంకటకృష్ణ గారికి, అలాగే గ్రామ ఎంపీటీసీ గారు పివిఆర్ కాంజనరాజు గారికి, అలాగే మన గ్రామ పంచాయతీ అయినటువంటి సెక్రటరీ గారు నాయుడు గారికి, అలాగే వార్డు మెంబరు 2వ వార్డు మెంబరు ఎరువు కుమార్ గారికి, విద్యా కమిటీ వైస్ చైర్మన్ అయినటువంటి వారికి, వార్డు సభ్యులకు, అలాగే ఆర్బీకే చైర్మన్ గారికి, అలాగే విద్యార్థులకు మాస్టర్ గారికి, అంగన్వాడీ టీచర్లకు, మీడియా వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలలో ఈ నెల 5వ తారీఖున జూలై 5వ తారీఖున జగనన్న విద్యా కానుకగా అలాగే 2 చేతుల బట్టలు, షూ, బ్యాగు, బెల్టు, అలాగే పుస్తకాలు రావడం అంటే చాలా సంతోషకరమైన విషయం. విద్యార్థులు అందరూ కూడా చదువుకుని మంచి పేరు తీసుకురావాలని మన గ్రామంకే కాదు కానీ అలాగే మన మండలంలోనూ మన జిల్లాలోనూ మన రాష్ట్రంలో కూడా ఎదిగి మన భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఎదగాలని తెలియజేస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలను గురించి మన గత నెల 27వ తారీఖున జూన్ నెల 27వ తారీఖున అమ్మఒడి కార్యక్రమం జరిగింది. అమ్మఒడి కార్యక్రమంలో మనకు 15,000 రూపాయలు నేరుగా తెలుగు ఖాతాలోకి వేసి ఉన్నారు. అలాగే మెయింటెనెన్స్ ఖర్చుల కోసం స్కూల్లో మెయింటెనెన్స్ ఖర్చుల కోసం 2,000 రూపాయలు తీగా 13,000 రూపాయలు తల్లి ఖాతాలో నేరుగా పడడం అంటే చాలా సంతోషకరమైన విషయం. రాబోయే రోజుల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకుని మనందరూ పిల్లలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేమైతే చక్కగా చదువుకుని మంచి పేరు తీసుకురావాలి అని జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకుని ఉండాలని తెలియజేస్తున్నాను. అలాగే మాస్టర్ గారు కూడా చక్కటి విద్యార్థులకు అందరికి కూడా చక్కని చదువు చెప్పుడు మంచి మెనూ అంటే భోజనాలు వసతులు కూడా మంచి కల్పించే మన మాస్టర్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మీ అందరూ కూడా మంచి చదువుకుని మంచి పేరు తీసుకురావాలని తెలియజేస్తున్న ఈ యొక్క నాకు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలిసి చాలా తీసుకుంటాను. సెక్రటరీ నాయుడు గారు, వార్డు మెంబర్ గారు, మన పిల్లలు కూర్చోలేదా అలాగే అలవాటు అవుతుంది. వైస్
పేరెంట్స్ ఉన్నారు పేరెంట్స్ అండి హర్షిత రామ ఇలా చూడండి రమ్య రామ ఇలా చూడండి మీరు చూడాలి కొంచెం వెనక్కున్నాం పాప ఇట్రా కదమ్మా కుమార్ గారిని వైస్ కుమార్ గారిని ఇలా చూడండి ఇలా చూడండి మనోజ్ అతి మనోజ్ మనోజ్ అండ్ మనోజ్ ఆ లైట్ రండి మాస్టర్ కావాలవుతున్నారా మా పాటించినటువంటి మన గ్రామ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అందరూ కూడా మా పాఠశాల తరఫున మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెనక్కి వచ్చేయండి వైస్ ప్రిన్సిపల్ పర్లేదేమో ఇలా వచ్చేయండి మాస్టర్ ఈయన నాయుడు గారు మీరేంటండి అక్కడికి వచ్చిన తర్వాత రండి పర్లేదు పట్టినా పడతారు అది కుమార్ గారు ఉన్నారు అన్న పర్లేదు వారి ఏరియా ఆవిడది